బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల అంశం రగిల్చిన చిచ్చు కారణంగా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వచ్చి భారత్లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనాకు షాకింగ్ పరిణామం ఎదురైంది. బంగ్లాదేశ్లో ఆమెపై హత్య కేసు నమోదయింది. హింసాత్మక నిరసనల కారణంగా ఓ కిరాణా దుకాణం యజమాని మరణానికి ఆమె కూడా కారణమని పేర్కొంటూ ఈ కేసు నమోదయింది. ఆమెతో పాటు 6 వ్యక్తులను కూడా పోలీసులు ఈ కేసులో చేర్చారు. ఇందులో అవామీ లీగ్ పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు. నిరసనలకు సంబంధించి షేక్ హసీనాపై నమోదైన తొలి కేసు ఇదే కావడం గమనార్హం. రిజర్వేషన్ల రద్దుకు అనుకూలంగా జులై 19న మహమ్మద్పూర్లో ఆందోళన జరిగింది. అయితే నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అబూ సయ్యద్ అనే కిరాణా దుకాణం యజమాని ప్రాణాలు కోల్పోయాడు. దీంతో చనిపోయిన వ్యక్తి స్నేహితుడు ఈ కేసు పెట్టాడు. షేక్ హసీనాతో పాటు అవామీ లీగ్ జనరల్ సెక్రటరీ ఒబైదుల్, మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్, మాజీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చౌదరి అబ్దుల్లా ఆల్ మామూన్ కూడా కేసులో ఉన్నారు.